ఐఎమ్ సో హ్యాపీ మామ్. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడానికి జై ఒప్పుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంత ఈజీగా కన్విన్స్ అవుతారని నేను అనుకోనే లేదు. చెప్పాను కదా బేబీ, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా జై వింటాడు అని. ఎస్, బట్ చిన్న టెన్షన్గా ఉంది మామ్. నువ్వు వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడాలి కానీ నీకు టెన్షన్ ఎందుకు నిత్య? మావయ్య, అంటే నువ్వెక్కడున్నా నీ చుట్టూ అటెన్షన్ ఉంటుంది తప్ప నువ్వు టెన్షన్ అవ్వవు కదా అని. అదే నా భయం. నేను అక్కడికి వెళ్ళగానే అంతా నాపై అటెన్షన్ పెడతారు. అందరి చూపు నాపైనే ఉంటుంది. అప్పుడు నేను ఎలా ఉండాలి? నీలాగే ఉండు నిత్య. మామ్, నువ్వు నీలాగే ఉండు. ఇక్కడ ఎలా బిహేవ్ చేశావో అక్కడ కూడా అలాగే ప్రవర్తించు. ఎవరికోసమో నీ క్యారెక్టర్ని మార్చుకోకు. ఎవరికి బెండ్ అవ్వకు. నీ పద్ధతులు, అలవాట్లు, టైమింగ్స్ ఏవీ మార్చుకోకు. నీ కోపం, నీ హ్యాపీనెస్, నీ ఎమోషన్స్ని కూడా దాచుకోవద్దు. వాళ్ళు నిన్నులాగే అంగీకరించాలి. ముఖ్యంగా నువ్వేంటో వాళ్లే అర్థం చేసుకుని నీకో అనుకూలంగా మారాలి. దట్స్ ఇంపార్టెంట్. మామూలుగా నూరిపోయట్లేదుగా. వాట్ ఏ వండర్ఫుల్ ట్యూనింగ్. కరెక్ట్ మామ్. జై కూడా నాకిదే చెప్పాడు. నన్ను నాలాగే ఉండమన్నాడు. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అన్నాడు. దెన్ నో ప్రాబ్లం, నో టెన్షన్. ఓకే దెన్ ఐల్ గో ఫర్ షాపింగ్ మామ్. 5 days కి సరిపడేంత కొనుక్కోవాలి. ఈవినింగ్ మామయ్య నువ్వు కలిసి వెళ్ళండి. ఓకే. నిత్యతో నేను షాపింగ్కి ఎందుకక్కా? షాపింగ్కి మాత్రమే కాదు, ఆ ఇంటికి కూడా వెళ్ళాలి. ఎందుకు? నిత్యని వీలైనంత త్వరగా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకురావాలి. దానికి నేనెందుకు? డ్రైవర్ ఉన్నాడు కదా. డ్రైవర్ డ్యూటీ డోర్ తీసి డోర్ వేసి డ్రైవింగ్ చేయడం వరకే. ఆ ఇంట్లోకి వెళ్లి నిత్య పక్కనే ఉండి గైడెన్స్ ఇవ్వలేడుగా. ఓ, అందుకు వెళ్ళమంటున్నావా? నేను చెప్పింది జోక్ కాదు, సీరియస్. నిత్యని జై కారులో తీసుకెళ్లి వాడు కరెక్ట్ అని కన్విన్స్ చేశాడు. నిత్యని ఆ కుటుంబంలోకి తీసుకెళ్లి నిత్యకి ఆ ఇల్లు కరెక్ట్ కాదని కన్విన్స్ చేయాలి. చేసేస్తా. అదంత ఈజీ కాదు. జై కూడా పక్కనే ఉంటాడు. చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. తేడా వస్తే జై అక్కడి నుంచి నిన్ను తరిమేస్తాడు. ఇకపోతే ఆ ఇంట్లో నీకు హెల్ప్ అయ్యేవాళ్ళు ఒకరున్నారు. ఎవరక్కా? ఆ ఇంట్లో జై ఎవరినైతే కన్విన్స్ చేయలేడో ఆ క్యారెక్టర్ చంద్రిక.